అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రంలో జరగవలసిన పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రంలో ప్రదక్షిణం అత్యంత ప్రధానమైన ప్రముఖమైన విషయంగా నిర్ధారణ చేశాడు. ఎప్పుడైనా ప్రదక్షిణం అన్నదాన్ని వేరుగా వాడరు. ప్రదక్షిణ నమస్కారాలు అంటారు. ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది? నమస్కారంతో పూర్తవుతుంది. ప్రదక్షిణం నమస్కారం రెండూ వేరు చేయడం కుదరదు. దక్షిణ అంటే కుడిభాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవప్రదమైన వస్తువని గుర్తు. అసలు పూజ ఎందు కానీ దర్శనమందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదంటే ఒక్కటే కారణం. ఈశ్వరుడు పరమ తేజోమూర్తి. ఆయన స్వరూపమే తేజస్సు, కాంతి. దానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది. ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చొని పూజ చేస్తే ఆ తేజస్సు క్షీణిస్తుంది. అందుకని అభిముఖ పూజ లేదు. తూర్పు దిశగా తిరిగి కూర్చున్నారంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నారని గుర్తు. తూర్పుగా తిరిగి కూర్చున్నారనుకోండి, అప్పుడు దక్షిణం. మీరు చూడండి, తూర్పుగా తిరిగితే కుడి చేతి వైపు ఏ దిక్కు అన్నానుకోండి దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం, వెనక వైపు పశ్చిమం కదా. దక్షిణం అన్నమాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా కూర్చున్నవాడి కుడి చేతి వైపు హృదయం అంటారు. గుండెకు పర్యాయ పదంగా హృదయ స్థానమేది అంటే ఎడమ చేతి వైపు చూపిస్తాం. కానీ ఆధ్యాత్మ విద్యయందు హృదయం అన్నది పరమేశ్వరుని స్థానం. ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో, ఏది అత్యంత గౌరవనీయమైందో దాన్ని మీ కుడి చేతి వైపు ఉంచుకొని కదిలితే ప్రదక్షిణం. కదిలేటప్పుడు, మీరు తిరుగుతున్నప్పుడు మీ ఎడమ చేతి వైపు ఎప్పుడూ రాకూడదు. అది మీ కుడి చేతి వైపునే ఉండాలి. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు దాని యందు అపారమైన గౌరవం చేత మీ కదలికల యందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే ప్రదక్షిణం చేశారని అంటారు. కనుక అంత పూజనీయమైన వస్తువును కుడి చేతి వైపు ఉంచుకొని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు. ప్రదక్షిణం చేస్తూ మాట్లాడరనుకోండి, అప్పుడు అది ప్రదక్షిణం అవ్వదు. అందరూ దేన్ని గౌరవిస్తున్నారో అదంతా గౌరవనీయమైనదేమీ కాదని చెప్పినట్లవుతుంది. అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు. ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు. ఏమిటా భావన అంటే, అంతటా నిండిన పరమాత్మ నేనాయన చుట్టూ తిరగడానికి అనుకూలం వహించి ఒక రూపంగా ఆయన కిందికి దిగి వచ్చాడు. తక్కువగా దిగిపోయాడు. దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు. కాబట్టి తిరగగలుగుతున్నారు. లేకపోతే ఎలా తిరగగలుగుతాము? తిరగడానికి సాధ్యం కాదు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించి నా చుట్టూ తిరగమన్నాడు. అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది. ఆ సౌలభ్యం ఉంది కాబట్టి మనం ప్రదక్షిణం చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి, మీరు భగవంతుని కారుణ్యం అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను? ఎలా అపచారం చేస్తాను? కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను. అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణంలో. ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు. ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చేయాలంటే, నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి చేతిలో ఒక గిన్నె పట్టుకొని దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తుందనుకోండి. కింద నూనె, నున్నటి నేల, నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర. ఎంత జాగ్రత్తగా అడుగులేస్తుందో అంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి. భక్తి ఉద్దీపనమైతే భగవన్నామం చెప్పవచ్చు. నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు. నృత్య ప్రదక్షిణం అనే ఈశ్వరుని ఆరాధన క్రమంలో ఒక భాగం. నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు. పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు. సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు. మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప
లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదసలు. కాబట్టి మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడంటే అసలు వాటికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదని గుర్తు. ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం.